హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం ఏదైతే ఉందో, ముఖ్యంగా నేను మాట్లాడుతున్న యుద్ధం ఏదైతే ఉందో, జియో పాలిటిక్స్ లెవెల్లో ఇరాన్ మరియు అమెరికా మధ్యలో మొదలైన యుద్ధం ఏదైతే ఉందో, అది ఒక కొలిక్కి వచ్చేసింది. ఇంకా అంతా సాఫీగా జరుగుతుంది. మనకి పానిక్ బైక్స్ ఉండవు. ఊరికే పెరుగుతున్న ఎల్పిజి అండ్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా తగ్గుతుంటాయి. అమ్మయ్య అనుకుంటున్న సమయంలో మెమరమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాస్త మెమరమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్గా మారిపోతుందేమో అనిపిస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అమెరికాలో ఉన్న స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కూడా తగ్గడంతో కొంచెం ట్రంప్ వెనక్కు తగ్గాడు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది, అరే అయిపోవడానికి వచ్చిందన్న యుద్ధం కాస్త మళ్ళీ ఎందుకు మొదలవబోతుంది, అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన ఎవరి పట్టు ఉంది, అటు ఇరాన్దా లేక అమెరికాదా, ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంది? ప్రస్తుత జియో పాలిటిక్స్ పరిస్థితిని క్లియర్గా మనం తెలుసుకుందాం విత్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సురేష్ కోచల్ గారితో. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. లుకింగ్ ఫ్రెష్. థ్యాంక్స్ సార్. మార్నింగ్ పొద్దునే వచ్చారు. జనరల్లీ లైక్ యూ కమ్ ఎగ్జాస్టెడ్. మీద టూర్ ఉంటుంది. సండే వాజ్ వెరీ ఎగ్జాస్టింగ్. నాకు నిన్న పొద్దున కొంచెం అఫీషియల్ కమిట్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండే. మా ఫ్రెండ్ వచ్చారు లండన్ నుంచి, ఆయనతో కూర్చొని మాట్లాడాల్సి వచ్చింది చాలాసేపు. దాని తర్వాత ఈవినింగ్ లయన్స్ క్లబ్ మీర్పేట్ వాళ్ళది ఒక ఫంక్షన్ ఉండే. సో ఐ వాజ్ ద చీఫ్ గెస్ట్ దేర్. సో ఐ వాజ్ ప్రెటీ టైర్డ్. బై టైమ్ కేమ్ హోమ్ ఇట్ వాజ్ 11:30 నిన్న రాత్రి. బట్ మండే డిమాండ్స్ అస్ ఫ్రెష్ యాక్చువల్లీ. మండేతో యాక్చువల్లీ ఎందుకంటే రాగానే నేను ఫోన్ ఆన్ చేసి ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఆన్ చేస్తే అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా ఫోన్ మ్యూట్లో ఉండే 11:30 దాకా. అప్పుడు తెలిసింది ఏంటంటే మళ్ళీ ఇరాన్ అండ్ యుఎస్ కొట్టుకుంటున్నారు. ఇట్స్ అ నెవర్ ఎండింగ్ సైకిల్ అన్నమాట. ట్రూ సార్. మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు. అంటే నేను దీని గురించి ఎప్పుడు మిమ్మల్ని అప్డేట్స్ అడిగినా కానీ ఇందులో ప్రతిసారి లైక్ యూనో మీరే చెక్ మేట్ పెడుతున్నారు సార్. ఇదంత తొందరగా తేలదని చెప్పేసి మీరు లాస్ట్ టైమే చెప్పారు. అండ్ మెమరమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఒకప్పుడు మొన్నటి వరకు ఇది అయిపోతుంది అంత ఈజీగా అనుకుంటారు, అస్సలు అవ్వదు, చూడు అందులో ఏదో ఒక లసుగా తీస్తారు అనుకున్నారు. మీరు అన్నట్టుగానే మళ్ళీ అయింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటి సార్ అక్కడ? ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్గా మారిపోయింది. దాని కారణాలు ఉన్నాయి. ఇట్ వాస్ ఏ డాక్యుమెంట్ అయినా మనం డ్రాఫ్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రాఫ్ట్ చేయాలి. ఏదో మనం ఒక ఈమెయిల్ పంపించట్లేదు, లేకుంటే ఒక వాట్సాప్ మెసేజ్ పంపించడం కాదు. మనం యూజువలీ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నప్పుడు చాలా మటుకు నేను ప్రీవియస్ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు చాలా మటుకు ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్తో చెక్ చేస్తుండే. అంటే మా బాస్ CEO మా లీగల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు కూడా కాపీ పంపిస్తుండే. ఇదంతా 600 పేజీలు ఉంటుంది. సీరియస్ అన్న మెడికల్ కాంట్రాక్ట్స్ అన్నమాట ఇదంతా యుఎస్ కంపెనీతోని. దాంట్లో ఆయన ఎప్పుడు అంటుండే, నేను కొన్ని జీరోస్ని ఎప్పుడు వాల్యూ తీసుకోను. ఎందుకు మన దాంట్లో ఏమంటారు, జీరోకి వాల్యూ లేదంటారు. స్పెషలీ పాయింట్ తర్వాత జీరోకి వాల్యూ ఉండదు. ఆయన చెప్పారు కాదు, దెర్ ఇస్ అ వాల్యూ ఫర్ రూపీ ఆల్వేస్, జీరో ఆల్వేస్ అని. అది నేర్పించారు నాకు. అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను ఈ మీరు చెప్పినట్లు ఫుల్ స్టాప్లు కామాలతో సహా జీరోలు కూడా చాలా ఇంపార్టెంట్. వెరీ ట్రూ. ఓకే, సో డ్రాఫ్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రాఫ్ట్ చేయాలి. ఇది 1.5 పేజ్ మెమరాండం, పెద్ద 169 పేజీల మెమరాండం అగ్రిమెంట్ కాదు. విచ్ ప్రెసిడెంట్ ఒబామా సైన్, JCPO అని చెప్పి వాళ్ళ యురేనియం న్యూక్లియర్ డీల్ సైన్ చేసినప్పుడు ఇరాన్ అండ్ US సంతకం పెట్టారు. దాంట్లో రష్యా, చైనా, జర్మనీ అందరూ సంతకం పెట్టారు. అది కాదు ఇది. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ 1.5 పేజ్ MOU. అది కూడా పాకిస్తాన్, ఖత్తర్, ఇరాన్, US తిరిగి లాస్ట్లో సంతకం పెట్టారు. మీరు అది చదివితే ఫస్ట్ టైం మీకు అర్థమైపోతుంది, చాలా వేగ్గా పెట్టారు దాన్ని. యూజువలీ MOUs అట్లనే ఉంటుంది, కానీ ఇది చాలా క్రూషియల్ MOU. మేము మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నడుస్తున్నప్పుడు, బహుశా దీనికన్నా ముందు కూడా మీకు చెప్పుంటాను నేను, ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నడుస్తున్నప్పుడు మనం యూజువలీ ఒక కంపెనీ వాళ్ళు వస్తారు, రేవంత్ రెడ్డి గారో, లేకుంటే అక్కడ కర్ణాటకలో ముందున్న సిద్ధరామయ్య, ఇప్పుడు DK శివకుమార్, లేకుంటే యూపీలో యోగి ఆదిత్యను, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు పెడతారు. 20, 30, 40, 50 కంపెనీలు వస్తారు. వచ్చి మేము 10,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి ఒక MOU సైన్ చేస్తారు. చాలా వేగ్గా ఉంటుంది అది. అంటే మేము పెట్టుబడి పెడతాం అంతే, కమిట్మెంట్ లేదు. అది తర్వాత అగ్రిమెంట్గా మారాలి. అది జరగదు యూజువల్లీ. 10% వాళ్ళ పర్సనల్ ఏదైనా బెనిఫిట్ ఉంటే కనుక అప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుని అప్పుడు కానీ ముందుకు వెళ్తారు. పర్సనల్ ఒకటే కాదు, ఈవెన్ ప్రొఫెషనల్లీ కూడా మీకు ఒక సీరియస్నెస్ ఉంటే మీరు చేస్తారు. అది దాన్ని MOUని మీరు ఒక 6 నెలల్లో మార్చి ప్రాపర్ అగ్రిమెంట్కి వస్తారు మీరు. దాంట్లో ల్యాండ్ కానీ, ఫైనాన్స్ కానీ, నీళ్ళు కానీ, కరెంట్ కానీ అన్ని ఇష్యూస్ ఉంటుంది దాంట్లో. ఓకే, అది కాకుండా స్టేట్ సపోర్ట్ ఏముంది, మీరు ఏం ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారని. ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకురావాలంటే ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా క్లియర్ ఉండాలి. ఓకే, అట్లీస్ట్ కొంచెమైనా క్లారిటీ ఉండాలి. దీంట్లో లేదు.
సార్ ఒక ఈమెయిల్లోనే ఇద్దరు మాట్లాడుకుంటే యాజ్ డిస్కస్డ్ అని పెడతారు సార్ పైన. అండ్ నాట్ ఈవెన్ దట్ యూ విల్ రీట్రేట్ ద పాయింట్. ఓకే, చాలా క్లియర్గా మనం మీరు చెప్పినట్ల ఏం చెప్పబోతున్నామో అది చాలా క్లియర్గా పెట్టాల్సి వస్తుంది, 10 సార్లు ఆలోచించి పెట్టాల్సి వస్తుంది. సో నేను ఈ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ చూసి నాకు అది ఒక ఇదైపోయింది. సమ్టైమ్స్ ఏం చెప్తారు, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే లాంగ్వేజ్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు క్లయింట్తో కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి మీ పేరు పెడతారు, అడ్రస్ పెడతారు, మిగతా అన్ని 499 పేజీలు సేమ్ ఉంటుంది. స్టాండర్డ్ టెంప్లెట్ ఉంటుంది. అక్కడెక్కడ కొన్ని నంబర్లు మార్చుతారు అంతే. సో చాలా కేర్ఫుల్ ఉంటుంది. మీ సంతకం పెడుతున్నారు దాని మీద, ప్రతి పేజ్ మీద సంతకం పెడతారు. బై ద వే అసలు పేపర్ వర్క్ అంటేనే చాలా బోరింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అంటే కూడా లీగల్ వాళ్ళు చేస్తారు చూడండి. ఇట్ ఇస్ అ థ్యాంక్లెస్ జాబ్ యాక్చువల్లీ. ఎనీవే, ఇప్పుడు ఈ అగ్రిమెంట్కి వచ్చినప్పుడు ఏమైందంటే దీంట్లో ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి ఒక ఒప్పందం ఉండే, పాయింట్ ఉండే. ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ విల్ బి ఓపెన్ ఫర్ 60 days అండ్ దాని తర్వాత ఏంటి అని ఏం చెప్పలేదు. ఫస్ట్ పాయింట్ ఏముండేది, దట్ అక్రాస్ ఆల్ టెరిటరీస్ మేము యుద్ధం ఆపేస్తాము. ఇది చాలా వేగ్. అక్కడ రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నారు, అది కూడా దీంట్లో వస్తుందా? నాకు అర్థం కాదు. యూ షుడ్ స్పెసిఫైడ్ ఇట్ అక్రాస్ ఆల్ జాగ్రఫీస్. యుద్ధం అంటే ఏ యుద్ధం? ఎస్, ఇప్పుడు లెబనాన్లో ఇజ్రాయెల్ అండ్ హెజ్బుల్లా కొట్టుకుంటుంది, యుద్ధం కాదు టెక్నికలీ. 2 దేశాలు కాదు, అది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అండ్ ఒక కంట్రీ నడిమిట్లో ఘర్షణ జరుగుతుంది. మనం ఇప్పుడు లష్కరే తోయిబా మీద బాంబింగ్ చేసినప్పుడు వీఆర్ నాట్ ఎట్ వార్, వీఆర్ అటాకింగ్ దమ్. ఎందుకంటే దే ఆర్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్. మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే అది వార్ అవుతుంది. అప్పుడు అదే జరిగింది. సెకండ్ ఫేజ్లో మనం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద ఎందుకు బాంబ్ చేశారంటే మన మీద దాడి చేశారు వాళ్ళు. మన దగ్గర టెర్రరిస్ట్ గ్రూప్స్ లేవు కదా. మన ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేశారు. మనకు లిస్ట్ కూడా వచ్చింది, 7 మంది చనిపోయారు. దాని లిస్ట్ కూడా మనం వి పుట్ అప్ ఇన్ ద మార్టర్స్ మెమోరియల్. సో నేనేం చెప్పాలనుకుంటే మహేష్, ఇది ఎందుకంటే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మన బండిలో పోపిస్తున్న పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతుందంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఓకే, ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. మనం ఎప్పుడు దాన్ని మర్చిపోతున్నాం. మన దాకా ఫిబ్రవరి 28 దాకా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే, 53లో ఒకసారి బ్లాక్ అయింది, బ్రిటిష్ వాళ్ళు బ్లాక్ చేశారు. సద్దాం హుసేన్ ఆ 8-year వార్లో బ్లాక్ చేశాడు 1980లో. సో ఇప్పుడు జరిగిన ఈ సంఘర్షణ, అప్పుడు జరుగుతున్న సంఘర్షణలో చాలా క్లియర్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఆయన దీని నుంచి ఎట్లైనా బయటపడడానికి ట్రై చేస్తున్నారు. పైగా వాళ్ళ దగ్గర ఆయిల్ నిల్వలు కూడా తక్కువ అయిపోయాయని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ కూడా గొడవ పెడుతున్నారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్న దాని కెపాసిటీకి ఇప్పుడు వాళ్ళ దగ్గర నెక్స్ట్ 2 weeks ఉన్న రిజర్వ్సే ఉంది. అంటే కంప్లీట్గా డ్రై కాదు, దాంట్లో నీళ్ళు ఉంటుంది, దాంట్లో ఆయిల్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మెయిన్ థింగ్ ఈజ్ ఆయిల్. ఈ ఆయిల్ని మీరు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్గా ఉంచుకుంటున్నప్పుడు మీరు ఒక 6 నెలల్లో లేకపోతే 3 నెలలకు వచ్చుకుంటారు. మన దగ్గర 63 రోజులు ప్లస్ రిఫైనరీస్లో స్టాక్ ఉంటుంది, షిప్స్ వస్తూనే ఉంటుంది. ఓవరాల్ చూస్తే ఒక 5-6 నెలలు ఆయిల్ యూజువలీ ఉంటుంది ప్రతి కంట్రీ దగ్గర, పెద్ద కంట్రీస్ దగ్గర. ప్రాబ్లం ఏమొచ్చిందంటే యూఎస్ వాళ్ళ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ నుంచి డ్రా చేస్తూనే వెళ్ళారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు ప్యానిక్ అయ్యాడంటే మీకు గుర్తుంటుంది, ఆయన హీ మేడ్ అ స్టేట్మెంట్, ఐ డోంట్ వాంట్ బీ లైక్ ఎడ్గర్ హూవర్ అని చెప్పేసి. అప్పుడు మన ప్రేక్షకులు అడుగుతారు, ఈయనెవరు రా ఆయన హూవర్ అని చెప్పి. ఆయన పేరు ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఆన్ ద సిఏ ఆర్ ఎఫ్బిఐ బిల్డింగ్ మీద ఉంటుంది ఆయన. ఎడ్గర్ హూవర్. హీ వాజ్ ద పర్సన్, గ్రేట్ డిప్రెషన్ అని చెప్పి లాస్ట్ సెంచరీలో జరిగిన ఒక పెద్ద ఇది మొత్తం లోకల్ డిప్రెషన్లో వెళ్ళిపోయాయి. అండ్ హీ వాజ్ ద రీజన్ ఫర్ ఇట్. హీ డిడ్ నాట్ యాక్ట్. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వీఆర్ ద లార్జెస్ట్ ఎకానమీ, మీరు ఆ టైంలో మీరు యాక్ట్ చేయాలి ఉండే. ఇప్పుడు చైనా దగ్గరకు వచ్చేసరికి ఆ టైంలో యూఎస్ మోనోపలి ఉండే, యాక్ట్ చేయలేదు అని మొత్తం లోకంతా డిప్రెషన్లో కంప్లీట్లీ ఇట్ వెంట్ ఇన్ టు కైండ్ ఆఫ్ నెగటివ్ గ్రోత్ అనమాట. ఓకే, మూడ్ ఖరాబ్ అయిపోయింది, ప్రతి కంట్రీది మూడ్ పోయింది. అండ్ ఎవ్రీవేర్ దర్ ఇస్ అ గ్రేట్ డిప్రెషన్. ఓకే, దాంతో ఎకానమీస్ పోయింది. యూఎస్ ఒకటే కాదు, తోడు అన్ని ఎకానమీస్ని తీసుకెళ్ళిపోయారు. ఐ మీన్ ఏం చెప్తారు, ఉద్యోగాలు పోయినాయి, కంపెనీలు బంద్ అయిపోయినాయి, బ్యాంక్స్ కొలాప్స్ అయింది, బ్యాంక్రప్సీస్ అయింది, చాలా మటుకు స్టాక్ మార్కెట్ కూడా అంతా క్రాష్ అయింది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారంటే, ఐ డోంట్ వాంట్ బి లైక్ ఎడ్గర్ హూవర్. ఎందుకంటే ఆయన చేసిన ఐ డోంట్ వాంట్ డూ ఇట్, ఎందుకంటే లోకం మొత్తం సఫర్ అవుతుందని అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిందన్నమాట. సో దీని నుంచి బయటపడడానికి ఆయన తీసుకొచ్చిన ప్లాన్ ఏంటి, వీ విల్ స్టాప్ ద వార్, యుద్ధం ఆపేద్దాం. అప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవుతుంది, ఆయిల్ ఫ్లో అవుతుంది, ఎకానమీస్ అన్ని ఇంప్రూవ్. ఇప్పుడు జరుగుతున్నట్లనే $76 అక్కడ దగ్గర క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది.
కానీ ఆయన దాని కాంప్లికేషన్స్ ఆలోచించలేదు. ఎప్పుడైనా మనం నెగోషియేట్ చేస్తున్నప్పుడు మహేష్, స్ట్రెంగ్త్ మీద నెగోషియేట్ చేస్తాం. ఇద్దరు పార్ట్నర్స్ కూర్చున్నప్పుడు ఎవరు స్ట్రాంగ్ ఉంటారో వాడే డిక్టేట్ చేస్తాడు ఎక్కువ. ఈ కేసులో ఏం జరిగిందంటే, ఇరాన్ 8 సంవత్సరాలు సద్దాం హుస్సేన్తో పోరాటం చేసి బయటపడ్డారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ 12-day వార్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ బాంబ్ చేసినప్పుడు వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అది కూడా అడ్డుకున్నారు వాళ్ళు చాలా మటుకు. దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్సో. దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్న యుద్ధం 118 రోజులు అయింది. ఇప్పుడు యుద్ధం అయితే ఆగిపోయింది టెక్నికల్, కానీ 40 రోజుల బాంబింగ్ క్యాంపెయిన్ ఉండే చూడండి. ఆ బాంబింగ్ క్యాంపెయిన్లో ఇరాన్ చాలా మటుకు సర్వైవ్ అయ్యారు. అంటే వాళ్ళ మొత్తం నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏం లేకుండా పోయింది, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. స్టిల్ దే సర్వైవ్డ్. అది వాళ్ళకుండే. అప్పుడు కూడా మన డిబేట్స్లో మాట్లాడుతుండే, పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నా ఏంటంటే, ఇరాన్కి ఒకటే ఏముంది, దీని నుంచి ఎట్లైనా మనం బయటపడాలి అంతే. దే డోంట్ వాంట్ విన్. గెలవడం అనేది ఇంపాసిబుల్. అది యుఎస్ దగ్గర ఉంటుంది ఆప్షన్ అది. కానీ వాళ్ళు చేశారు అది. దాని తర్వాత ఏం జరిగింది, ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది దట్ అన్లెస్ ఈ ఎయిర్ ఫోర్స్ క్యాంపెయిన్తో ఏం నడవదు. దాని తర్వాత బ్లాకేడ్ చేశారు, అది కూడా పనిచేయలేదు. లాస్ట్లో ఆప్షన్ ఏముంది, ప్రతి యుద్ధం గెలవాలంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలి. అది మీరు ఇరాక్లో చూశారు, మీరు ఆఫ్ఘనిస్తాన్లో చూశారు, సిరియాలో చూశారు. ప్రతి కంట్రీ వేరెవర్ యుఎస్ గాట్ ఇన్వాల్వ్డ్ ఆర్ నేటో గాట్ ఇన్వాల్వ్డ్ వాళ్ళ ఫోర్సెస్ని పంపించాల్సి వస్తుంది మహేష్. మీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే మీ సోల్జర్స్ని పంపించాలి. కానీ యుఎస్కి ఒక ప్రాబ్లం ఉంది. వియట్నాం వార్ తర్వాత వాళ్ళకి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టడం అంటే భయం వేస్తుంది వాళ్ళకి. ఈవెన్ 2-3 అమెరికన్ సోల్జర్స్ చనిపోతే పెద్ద ఇష్యూ అయిపోతుంది, వాళ్ళు చేయరు. ఇరాక్లో ఎంత, వాళ్ళ 400 మంది ఎంతో చనిపోయారు వాళ్ళ దగ్గర. ఆఫ్ఘనిస్తాన్లో దానికన్నా ఎక్కువ. కానీ అక్కడ ఎవరు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. కానీ ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయారు అమెరికన్ పబ్లిక్. ఒక 10 డెడ్ బాడీలు వస్తే సోల్జర్స్ది ఇమ్మీడియట్గా అక్కడ రియాక్షన్ యుఎస్లో, యుద్ధం కావాలన్నా వద్దని. దానికోసం మీరు చూడండి, ప్రతి ఒపీనియన్ పోల్ యుఎస్లో ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉంది. ఓకే, ఒకటి వాళ్ళ ఎకానమీ ఎఫెక్ట్ అయింది. యుఎస్లో సూపర్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ రేట్ పెరిగింది, ఎందుకంటే డీజిల్ రేట్స్ పెరిగింది. ఈవెన్ మన ఓన్ పర్సనల్ కార్లలో 4 వీలర్స్ ఏదైనా వెహికల్ తీసుకెళ్తే కూడా అక్కడ ఫిల్అప్ చేస్తున్నప్పుడు గ్యాస్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ ఉన్నప్పుడు అది కూడా పెరిగింది. $4 వెళ్ళిపోయింది, $5 దాకా వెళ్ళింది. సో పీపుల్ పించ్ అంటారు అని, ఇన్ఫ్లేషన్ పెరిగింది, 4 పాయింట్ సంథింగ్ అయిపోయింది. అక్కడున్న ప్రజలకి యుద్ధం ఎట్లయినా ఆపేసేయాలని ఒక కోరిక ఉంది. డెఫినెట్గా ఎవరైనా కోరుతారు. మనం కూడా అంటాం, యుద్ధం ఆగిపోతే ఒక $10 పెట్రోల్ తగ్గిపోతే ఇప్పుడు పెంచినంత తగ్గొచ్చు కదా అని చెప్పేసి. ఈవెన్ గ్యాస్ ఎల్పిజి ఇవాళ రేపటి తగ్గిస్తారంటున్నారు, జరగవచ్చు పాసిబ్లీ. ఇది జరిగింది యూఎస్లో. సో వాళ్ళ ప్రజలు ఏమంటారు, మాకు యుద్ధం వద్దు. సో ప్రెసిడెంట్ ట్రంప్ గాట్ ట్రాప్డ్ అనమాట. ఆయనకి యుద్ధం నుంచి ఎట్లా బయటికి పడాలి. ఇరాన్ అంటున్నారు, మాకు ప్రాబ్లం లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మా దేశం మొత్తం ఎకనామికలీ గాన్, కానీ మాకు మీరు ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ ఇస్తే ఏంటది, మా ఆయిల్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. మనకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ ఆయిల్ బయట అమ్మలేరు. 2-3 దేశాలే వాళ్ళ దగ్గర ఆయిల్ కొంటారు. ఒకటి మనం, ఒకటి చైనా. మన దగ్గర మన మీద దాని తర్వాత శాంక్షన్ పెట్టడానికి పోతుంది, మనం విత్డ్రా చేసుకున్నాం. చైనా కొంటున్నారు. చైనా అంటారు శాంక్షన్ పెట్టండి, ఏం పెట్టండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ ఇరాన్ని ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తీసేశారు. ఇప్పుడు జరిగిన దాంట్లో ఈ ఎంఓయూలో ఇరాన్ క్యాన్ సెల్ ఇట్స్ ఆయిల్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి ఫస్ట్ స్టెప్ అక్కడే చెప్పేశారు. ఇప్పుడు అమెరికన్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇజ్రాయేలీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఇరాన్కి వచ్చే డబ్బులు 140 మిలియన్ అంటున్నారు ప్రతిరోజు, కొంతమంది 200 మిలియన్ అంటున్నారు. ఏదైనా కానీ వచ్చే డబ్బులంతా దేనికి వాడుకుంటారు వాళ్ళు, ఫస్ట్ వాళ్ళ కంట్రీ రిపేర్ చేయడానికి వాడుకోరు. మనం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ని అర్థం చేసుకోవాలి. దీనికన్నా ముందు ఉన్న వాళ్ళ సుప్రీం లీడర్ అయతోల్లా ఖమ్నీ 20th ఫిబ్రవరికి చంపారు చూడండి. ఈ వాజ్ ఎ వెరీ రీజనబుల్ మ్యాన్ యాక్చువల్లీ. ఈ జేసీపీ అగ్రిమెంట్ని ఆయనే ముందుకు తీసుకొచ్చి ఒప్పందం వేయించారు. ఆయన అప్రూవల్ లేకుండా నడవదు. ప్రెసిడెంట్ ఒబామాతో చేసిన న్యూక్లియర్ డీల్ విచ్ వాళ్ళు అగ్రీ ఏం చేశారు, మేము మొత్తం న్యూక్లియర్ వెపన్స్కి వెళ్ళము, మా దగ్గర ఉన్న యురేనియం ప్యూరిటీ 3.67 దాకా ఉంచుకుంటాం, దాన్ని మనం మెడిసిన్ రీసెర్చ్ కానీ మెడికల్ రీసెర్చ్ కానీ మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నడిపించడానికి యూజ్ చేసుకుంటాం. ఆ జాలు ప్యూరిటీ 3.67. దానికి ప్రెసిడెంట్ ఒబామా ఏం చేశారు, ఆ టైంలో ఈ జేసీపీ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఆయన $1.26 బిలియన్ రిలీజ్ చేశారు ఇరాన్కి. మీరు సంతకం పెట్టారు కదా, మంచిది. అండ్ ఇవాళ నేను పొద్దున్న సెనేటర్ జాన్ కెరీని ఒక అమెరికన్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ విన్నాను నేను. ఈ వాజ్ ద మెయిన్ నెగోషియేటర్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆ టైంలో, ఒబామా టైంలో.
ఆయన అంటున్నారు ఈ అగ్రిమెంట్ ఎంత స్ట్రిక్ట్ ఉండే అంటే, ఎందుకంటే చైనా, జపాన్, జర్మనీ, రష్యా వీళ్ళందరూ సంతకం పెట్టారు అండ్ IAEA. ఆయన అంటున్నారు ఒక్క కిలో యురేనియం ఇక్కడి నుంచి అక్కడ మూవ్ చేస్తే మాకు తెలిసిపోతుంది, అంత స్ట్రిక్ట్ ఉండే అగ్రిమెంట్. ఓకే, కెమెరాస్ ఉండే ప్రతి చోట్ల. దీనికి 1.26 బిలియన్ ఇచ్చారు, అది పెద్ద ఇష్యూ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్ క్యాంపెయిన్ టైంలో 2018లో. ఒబామా అమ్మేసుకున్నాడు మన దేశంని, మన యూస్ చేస్తున్నాడు అని అమెరికన్ ప్రజలు డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేశారు, ప్లేన్లో పంపించారని చెప్పేసి. జరిగింది ఏంటంటే మహేష్, ఈ డబ్బులు 1.26 బిలియన్ అనేది షా ఆఫ్ ఇరాన్ టైంలో షా US దగ్గర నుంచి ఆయుధాలు కొనడానికి ఇచ్చిన డబ్బులు. ఆయుధాలు ఇవ్వలేదు, అప్పుడు దాకా షా గవర్నమెంట్ పడిపోయింది, ఆయుధాలు వెళ్ళలేదు. సో ఇది US కంపెనీల దగ్గర పడి ఉండే, ఎవరికి ఇచ్చారో వాళ్ళ దగ్గర పడి ఉండేది ఆ డబ్బు. ఇరాన్ ఏం చేశారు, వచ్చిన నెక్స్ట్ రెజీమ్ వచ్చిన వాళ్ళు అమెరికాలో కోర్టు కేసు వేశారు. వేసి మా డబ్బులు మీ దగ్గర ఉంది, మాకు ఆయుధాలు ఇవ్వండి, లేకుంటే మా డబ్బు ఇచ్చేసేయండి అన్నారు. దిస్ వాజ్ లాంగ్ బిఫోర్ శాంక్షన్స్, ఫ్రీజింగ్ చేసే ముందు. ఇరాన్కి రాలేదు ఆ డబ్బులు. సో ఇంట్రెస్ట్తో సహా ఒక 1.26 బిలియన్ ఆ ఒక పర్టిక్యులర్ కాంట్రాక్ట్ నుంచి ఇరాన్కి రావాలి. అది ఒబామా అన్నారు, ప్రెసిడెంట్ ఒబామా, అది మనం పెట్టుకుంటే ఇంకా మనం ఇంట్రెస్ట్ తీసుకుంటూ పోవాలి, వాళ్ళకి ఇచ్చేద్దాం. శాంక్షన్ సపరేట్, శాంక్షన్లో ఉన్న డబ్బులు ఇంకా చాలా ఎక్కువ, మోర్ దెన్ I think $100 బిలియన్ ఉంటుంది. అది తర్వాత వచ్చింది శాంక్షన్స్ అంతా. ఇదే పీనట్స్. బట్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నాడు, ఈ అగ్రిమెంట్లో అంటున్నారు ఏంటి, $26 బిలియన్ ఇనిషియల్ ఇచ్చేస్తారంట. అప్పుడు ఎక్కడ 1.26, ఎక్కడ 26, ఎంత ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఫర్ అ డీల్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ దేర్. మీరు సంతకం పెట్టే ముందు మాకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇరాన్ MOUలో పెట్టుకున్నారు. వీళ్ళు ఎట్లా అగ్రీ చేశారు ఇదంతా? దాని తర్వాత అమెరికాకి ఇదంతా బయటపడినప్పుడు అమెరికాలో పెద్ద గొడవ జరిగింది, అక్కడ పొలిటికల్ ప్రాబ్లం అయింది. అప్పుడు వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేశారు, నో వీ విల్ నాట్ గివ్ ఇట్ నౌ, ఎస్క్రో అకౌంట్లో వేసేస్తాం. ఎస్క్రో అకౌంట్ ఇస్ జాయింట్లీ ఆపరేటెడ్ అకౌంట్ ఒకటి. ఓకే, మీరు నేను కలిసి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఒక యూజువల్లీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి ఉంటుంది అది. దాంట్లో డబ్బులు ఇచ్చిన తర్వాత మన ఇద్దరు ఆపరేట్ చేస్తేనే అది ఆపరేట్ అవుతుంది, లైక్ జాయింట్ అకౌంట్. మీరు వెళ్ళి సపరేట్గా మీరు విత్డ్రా చేయలేరు. సో నా అనుమతి లేకుండా మీరు చేయలేరు, మీ అనుమతి లేకుండా నేను చేయలేను. సో అందులో ₹1 బయటకు వచ్చినా సరే ఎందుకు వచ్చింది ఏంటనేది ట్రాన్స్పరెంట్. దర్ ఇస్ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ దాట్ అన్నమాట. ఇదంతా ఉన్నప్పుడు ఇరాన్ ఏమన్నారు, ఓకే ఫైన్, మాకు మీరు ఆయిల్ అలౌ చేస్తున్నారు కదా, దాన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లో అలౌ చేయండి అన్నారు. అమెరికా ఎస్ అన్నారు. కానీ తర్వాత ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమంటున్నారు, అదొక అకౌంట్లో వేద్దాం, దాని నుంచి అమెరికన్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు. ఇది సోయాబీన్ కానీ, కార్న్ కానీ, వీట్ కానీ అమెరికా నుంచి కొనుక్కుంటారంట. ఎవరు? ఇరాన్ కోసం. ఎందుకు కొనుక్కుంటారండి ఇరాన్? వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడి నుంచి కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు. సోయాబీన్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే గ్రేట్ అమెరికన్ ఫార్మర్ దగ్గర నుంచి కొంటారంట. ఇదంతా అమెరికన్ ప్రోడక్ట్స్ అట్లానే అమ్ముడిపోతాయి, ఎందుకంటే చైనా కొనట్లేదు ఇప్పుడు. ఈ శాంక్షన్స్ అంతా వచ్చిన తర్వాత చైనా బంద్ చేసేసారు వాళ్ళ బిజినెస్ అమెరికన్ ఫార్మర్స్తో. కొంత కొంటున్నారు అంతే, ఎక్కువ లేదు. ముందు అమెరికా నుంచి వచ్చే సోయాబీన్లో 75% చైనా కొనుక్కపోతుంది, ఇప్పుడు అది లేదు. సో దట్ ఫార్మింగ్ ఇండస్ట్రీ అక్కడ కొలాప్స్ అయిపోయింది. దీన్ని అడ్మిట్లో ఇది ఇరాన్కి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇరాన్ నుంచి అది వచ్చింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ సోయాబీన్, వీట్ అంతా ఒక $10 బిలియన్ షిప్స్లో పంపించారు. ఇరాన్ ఏం చేస్తారు, దాని వాళ్ళ ప్రజలకు అమ్మేసుకొని ఆ డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకే వస్తాయి, వాళ్ళ అకౌంట్. అదే హిజ్బుల్లాకి, హూతీలకి, హమాస్కి పంపిస్తారు, ఆయుధాలు కొంటారు, మిసైల్ ప్రొడక్షన్ తయారు చేస్తారు, చైనాకి పేమెంట్స్ చేస్తారు మిసైల్ కోసం. ఇది రష్యా కూడా చేయవచ్చు. రష్యా ఇప్పుడు కొంచెం దారుణ పరిస్థితిలో ఉంది, దే ఆర్ నాట్ ద గ్రేట్ షేప్. సో ఈ అగ్రిమెంట్లో ఉన్న ఒక్కొక్క పాయింట్ 14 పాయింట్లు మీరు చూస్తే అన్నీ అమెరికా వ్యతిరేకంగానే ఉంది. ఓకే, ఎందుకు సంతకం పెట్టారు ఇట్లాంటిదని ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు ఈ దోహా మీటింగ్లో ఏదైనా రిజల్ట్ రావచ్చు అంటే చాలా డౌట్ఫుల్. ఎందుకంటే మళ్ళీ మీరు గోల్ తిరిగి అక్కడికి వస్తారు. ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మీద వాళ్ళ నిఘా అంతా అక్కడే ఉంది. వాళ్ళేమంటున్నారు, మేము ఒక మ్యారిటైమ్ ఫీ ఛార్జ్ చేయబోతున్నాం, విచ్ ఇస్ లైక్ ఎ టోల్. మీరు ఏమైనా చేస్తున్నారో ఏం చేయట్లేదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ప్రాబ్లం, ఇరాన్ మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మీరు చూస్తే ఇట్ గోస్ లైక్ దిస్ అండ్ కమ్స్ డౌన్. ఓకే, ఒక వి షేప్, రివర్స్ వి లాగా ఉంటుంది, ఒక కొండలాగా ఉంటుంది, మౌంటైన్ లాగా ఉంటుంది. ఇరాన్ వైపు నుంచి వెళ్తే కెషమ్ ఐలాండ్ ఉంటుంది, అక్కడి నుంచి ఇట్లా వచ్చి వస్తుంది, బయటికి వస్తారు. ఇక్కడేమో ఒమాన్ నుంచి వెళ్తున్నప్పుడు యూ కెన్ గో త్రూ ద సదర్న్ రూట్, అది నార్దర్న్ రూట్. ఇరాన్ ఏమంటున్నా, అన్ని షిప్పులు నార్దర్న్ రూట్ తీసుకోవాలి, అప్పుడు మా డైరెక్ట్ యాక్సెస్లో ఉంటుంది వాళ్ళు.
మేము కనుక్కుంటాం మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు, అది ఇదని. ఇరాన్ ఏమంటారు, మా అగ్రిమెంట్లో ఎంఓయూలో ఉందంట, ఎంఓయూలో ఎక్కడ లేదు యాక్చువల్లీ అది, దట్ మిలిటరీ షిప్స్ అలో చేయకూడదు, ఓన్లీ కమర్షియల్ షిప్స్ వెళ్తుంది. అది కూడా మాకు ఎవరెవరు నచ్చి ఇజ్రాయెల్ ఉంటే లేకుంటే యూఎస్ ఉంటే అట్లాంటి షిప్స్ మేము అలౌ చేయం. అది ఎక్కడ రాసి పెట్టలేదు. ఇదంతా వాళ్ళ ఒక ఏం చెప్తారు ఇంటర్ప్రిటేషన్ అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళు చెప్పుకుంటున్నారు, అది ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అది ఇప్పుడు మన మీద కూడా ఇంపాక్ట్ ఎందుకు వస్తుందంటే ప్రతి షిప్ మీద మీరు $2 million ఛార్జ్ చేయబోతుంటే టోల్ ఫీగా, అది మన పెట్రోల్ మీద పడుతుంది ఫైనలీ వచ్చి, ఎందుకంటే డెలివర్ చేస్తున్నాడు అది కూడా యాడ్ చేసి మనకి ఇస్తాడు. మరి మనం టోల్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన శంషాబాద్ నుంచి మీరు సిటీకి తీసుకొని అవుటర్ రింగ్ రోడ్ తీసుకుంటే మీకు చూపించే ఊబర్ రేట్ కాదు మీ ఫైనల్ రేట్. మీరు మీ డెస్టినేషన్ చేరుకున్న తర్వాత అక్కడ చెప్తాడు టోల్ ఎంత అయిందని చెప్తాడు సపరేట్గా. ఆ టోల్ మీరు క్యాష్ వాట్ ఎవర్ పేమెంట్ యూఆర్ మేకింగ్ యాడ్ ఇట్ టు ద ఒరిజినల్ వన్. సో ₹1000 మీకు 1500 మీకు శంషాబాద్ నుంచి మీరు ఇంటికి చేరుకుని ఉంటే దాంట్లో ₹150 టోల్ ఉంటే మీరు $1650 ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా అదే జరుగుతుంది. మీరు ఆయిల్ కొనేది $71 కొంటున్నారు, 2 మిలియన్ బ్యారెల్ కొంటున్నారు. సో 71 మల్టిప్లైడ్ బై 2 మిలియన్ బ్యారెల్స్, ఓకే, అండ్ టోల్ 2 మిలియన్ దాని మీద ప్లస్ జిఎస్టీ లాగా ప్లస్ టోల్. సో ఈ టోల్ మన మీద వచ్చి పడుతుంది, ప్రతి కన్స్యూమర్ మీద వస్తుంది. యూఎస్ అంటున్నారు నో, మేము అనుమతించమని ముందు నుంచి చెప్పుకుంటాం. ట్రంప్ ఇనిషియల్ అనౌన్స్మెంట్ మీకు గుర్తుంటుంది, ఎంఓయూ సైన్ చేయబోయే టైంలో ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్, స్టార్ట్ యువర్ ఇంజిన్స్, లెట్ ద ఆయిల్ ఫ్లో అన్నారు. ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అప్పుడప్పుడు ఇరాన్ అక్కడి నుంచి మిసైల్ కొడుతున్నారు. ఫస్ట్ ఒక సింగపూర్ షిప్ మీద కొట్టారు, కంటైనర్ కార్గో మీద, దానికి ఎక్కువ డ్యామేజ్ జరగలేదు, ఇట్ ప్రొసీడెడ్. సెకండ్ వన్ ఇంకొక కంట్రీ ఫ్లాగ్ ఉండే, నాకు ఫ్లాగ్ గుర్తులేదు, ఆ కంట్రీలో 2 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్తుంది ఆయిల్, దాని మీద కొట్టారు, దానికి కొంచెం డ్యామేజ్ జరిగింది. సో ప్రతి దాడి జరిగినప్పుడు యూఎస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కడెక్కడి నుంచి మిసైల్స్ వచ్చిందో వాళ్ళకి తెలుసు కదా, శాటిలైట్ ఇమేజరీతో ట్రాకింగ్ ఇమేజరీ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ మిసైల్ సైట్స్ని కొడుతున్నారు, ఆ ట్రాకింగ్ సిస్టమ్స్ని కొడుతున్నారు ఇరాన్ దగ్గర ఉన్నది. మళ్ళీ ఇది మెజర్డ్ రెస్పాన్స్ అంటాం మనం. అంటే మీరు నా మీద 10 కిలోలు బాంబు వేస్తే నేను మీ మీద కూడా 10 కిలోలు బాంబు వేస్తాను. నేను 100 కిలోలు బాంబు వేయను, అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. ఇది వేస్తున్నారు. ఇమ్మీడియట్లీ ఇరాన్ ఏం చేస్తున్నారు, బహ్రెయిన్, కువైత్ మీద దాడి చేస్తున్నారు. ఎందుకు, ఈ ఎయిర్క్రాఫ్ట్ చూడండి, ఈ బాంబింగ్ చేయడానికి వచ్చిన ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళకి బేసెస్ ఉన్నాయి ప్రతి దేశంలో, వెస్ట్ ఏషియాలో, ఖతార్, బహ్రెయిన్, కువైత్, సౌదీ అరేబియా, ఒమాన్, యుఏఈ, అందరు. సో ఇరాన్ ఏం చూస్తున్నాడు, ఏ బేస్ నుంచి ఇది వస్తుందో వాళ్ళ బేస్ మీద కొడుతున్నారు. ఇప్పుడు అమెరికన్ సోల్జర్స్ని అంతా అక్కడ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ అలూద్ బేస్ మన ఖతర్లో 8,000 మంది ఉన్నారు అమెరికన్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్. వాళ్ళని చాలామందిని హోటల్కి హోటల్ తీసుకెళ్ళిపోయారు, ఎందుకంటే అక్కడ ఉంటే బేస్ మీద కొడుతున్నారు వీళ్ళు. అమెరికన్ బేసెస్ అక్కడ ఎందుకు ఉంది, ఒకటి వాళ్ళకి ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, సెకండ్ వాళ్ళ ఇంటర్నల్ ప్రొటెక్షన్ కూడా. సౌదీ అరేబియాలో ఉన్న మొనార్కీని వాళ్ళు చూసుకుంటారు, ఏం కాకుండా బయట నుంచి ఎవరు వచ్చి ఇంకొక ఒసామా బిన్ లాడెన్ వచ్చి మళ్ళీ అక్కడ గొడవ చేయొద్దని చెప్పేసి అంటారు, బట్ ఏం చేయరు వాళ్ళు, చేయలేదు, దే ఆర్ నాట్ ప్రొటెక్టింగ్. ఇవాళ వచ్చిన న్యూస్, ఇవాళ పొద్దున అంటే వాళ్ళ నిన్న రాత్రి న్యూస్లో ఏంటంటే వాళ్ళు చాలా మటుకు బేసెస్ని ఇప్పుడు ఇజ్రాయెల్కి షిఫ్ట్ చేస్తున్నారంట. ఈ గొడవ జరిగి ఎంఓయూ సైన్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ నెటన్యాహు మీట్లో చాలా పెద్ద ఒక మిస్అండర్స్టాండింగ్ ఉండే, మీకు గుర్తుంటుంది. ఎఫ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. లాస్ట్ టైం డిస్కస్ చేసాం, ఎందుకు బాంబ్ చేస్తున్నావు లెబనాన్ని, అది ఇదని చెప్పి చాలా ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఆ టైంలో అమెరికన్ మిలిటరీ ఏమన్నారంటే చాలా మటుకు మా రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయెల్లో ఉంది, మేము అక్కడి నుంచి విత్డ్రా చేయబోతున్నాం అన్నారు. సో న్యూస్ వాజ్ వెరీ వెరీ ఆమినియస్. విత్డ్రా చేయబోతున్నాం అంటే ఇజ్రాయెల్ని మేము డౌన్గ్రేడ్ చేస్తున్నామని, సేఫ్ కాదు ఇజ్రాయెల్ అని చెప్పి. కానీ ఇప్పుడు న్యూస్ ఏంటంటే వాళ్ళు ఇజ్రాయెల్కి వెళ్తున్నారంట రిటర్న్. దీని నడుమిట్లో ఇంకో పెద్ద ఒక ఒప్పందం అని చెప్పొచ్చు మహేష్. ఇజ్రాయెల్, లెబనాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ వీళ్ళు ముగ్గురు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒఫిషియల్ అగ్రిమెంట్కి. నిన్న జరిగింది, సంతకం పెట్టారు మీరు ముగ్గురు యూఎస్లో. దాంట్లో ఏమన్నారంటే లెబనీస్ ఆర్మీ ఎక్కడెక్కడి నుంచి ఇజ్రాయెల్ వెకేట్ చేస్తారో సదర్న్ లెబనాన్లో వాళ్ళు వెకేట్ చేయరు, కానీ 2-3 ప్రాంతాలు చిన్నది వేర్ దే కెన్ ఈజీలీ గో దేర్. అక్కడ పెద్ద ఇష్యూ లేదు ఇజ్రాయెల్కి, అక్కడి నుంచి బాంబింగ్ ఎక్కువ చేయట్లేదు. ఇజ్రాయెల్ ఎందుకు కూర్చున్నారు సదర్న్ లెబనాన్ అంటే అక్కడి నుంచి మా మీద బాంబింగ్ చేస్తున్నారు వీళ్ళు హెజ్బుల్లా వాళ్ళు, దానికోసం మేము అక్కడ ఉన్నామని చెప్పి పక్కన కూర్చున్నారనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ద మెయిన్ సిచ్యువేషన్ దట్ ఈస్ అవుట్ దేర్ మీరు చూస్తే, ఇజ్రాయెల్కి
లెబనాన్ మీద ప్రాబ్లం లేదు, లెబనాన్తో ఇష్యూ లేదు వాళ్ళకి. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాతో ప్రాబ్లం. ఈ ఒప్పందంలో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇస్ హెజ్బుల్లాని డిసామ్ చేస్తారు ఎవరు, లెబనీస్ ఆర్మీ. హెజ్బుల్లా లెబనీస్ ఆర్మీకి అసలు కంపారిజన్ లేదు. ఒక్క రోజులో ఫినిష్ చేసేస్తారు లెబనీస్ ఆర్మీని హెజ్బుల్లా, ఓకే. అంత వీక్ వాళ్ళు. సో దే హార్డ్లీ ఎనీ ట్రైనింగ్, వాళ్ళకు ఓ యుద్ధమైన ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు వాళ్ళకి. సో ఈజ్ డెఫినెట్గా ఫినిష్ చేసేస్తారు. ఇనిషియలీ మీకు గుర్తుంటుంది ఈ గొడవ నడిమిట్లో ఒకసారి MOU సైన్ చేస్తున్నప్పుడు ప్రెసిడెంట్ ఒబామా అండ్ నెట్న్యాహు నడిమిట్లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉండే. సో ప్రైమ్ మినిస్టర్ నెట్న్యాహుని ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నా నీతో కాకపోతే అక్కడ పక్కన సిరియా ఉన్నాడు, ఆయన అల్ఖైదా మనిషి, ఆయన పంపిస్తాను వాడు చూసుకుంటాడన్నాడు. బట్ సిరియా విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. వాళ్ళు చాలా క్లియర్. ఒక టైంలో ఇదే సిరియా అంటే అప్పుడు హఫీజుల్ అసద్ ఉన్నారు ఆ టైంలో, ఓకే, బషర్ అల్ అసద్ సార్ ఆయన ఉన్నారు ఆ టైంలో. సో ఆయనకు ఈ హెజ్బుల్లాకి చాలా క్లోజ్ రిలేషన్స్ ఉండే. సో బషీర్ అసద్ ఉన్నప్పుడు కూడా ఈ హెజ్బుల్లాతో సంబంధం ఉంది, ఇప్పుడు కూడా అదే రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి. సో వీ విల్ నాట్ టచ్ ఈవెన్ దో హీ హెస్ ఫ్లెడ్ టు రష్యా అండ్ కొత్త రెజీమ్ వచ్చింది అక్కడ అంత సిరియాలో. ఇది చాలా మటుకు ఒక జియో పొలిటికల్ యాంగిల్ చూస్తే సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే 2 కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఉన్నాయి మహేష్. ఒకటి వెస్ట్ ఏషియా, ఇరాన్కి ప్రాబ్లం ఉంది యుఎస్తోని, అది కాకుండా వాళ్ళ నైబర్స్తో ప్రాబ్లం ఉంది. ఇటువైపు లెబనాన్లో కూర్చున్న హెజ్బుల్లా, గాజాలో కూర్చున్న హమాస్. నిన్న ఒక స్టోరీ వచ్చింది, హమాస్ని డిసామ్ చేయాలని చెప్పి ఎప్పుడో ఒప్పందం చేశారు వీళ్ళు, మీకు గుర్తుంటుంది. ఎవరు చేస్తారు? హూ విల్ బెల్ ద క్యాట్ అంటారు ఇంగ్లీష్లో. దమ్ముందా పాలస్టీన్ అథారిటీకి హమాస్ దగ్గర నుంచి అన్ని తుపాకులు తీసుకొని సరెండర్ చెప్పి దే విల్ ఫినిష్ దమ్ ఆఫ్. ఉండరు వాళ్ళు. ఈవెన్ లెబనీస్ ఆర్మీ కూడా అంతే, మీకు చెప్పాను చూడండి, ఫినిష్ చేసేస్తారు, ఖతం చేసేస్తారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు US దగ్గర చాలా మటుకు ఆప్షన్స్ తక్కువ లేవు. వాళ్ళు ఏం చేయలేరు, చాలా తక్కువ ఆప్షన్స్ ఉంది వాళ్ళ దగ్గర. ఒకటి ఎట్లయినా ఈ ఒప్పందాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. బికాజ్ అమెరికన్ ప్రజలు 61% మంది ఇప్పుడు కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. దే డోంట్ వాంట్ టు ఫైట్ దిస్ వార్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. దట్ ఈస్ బై మై ఫస్ట్ పాయింట్ విచ్ ఐ నోటెడ్ డౌన్ వాజ్ దట్ ఇది సీజ్ఫైర్ని కొంచెం పొడిగించి 6 నెలలు ఈ మిడ్ టర్మ్ పోల్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ ఒక 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారు. అది వీళ్ళ స్ట్రాటజీ. ఎలక్షన్ ఉందన్నమాట. ఇరాన్కి తెలిసిపోయింది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మా దగ్గర న్యూక్లియర్ వెపన్ అయిపోయింది, మాకు న్యూక్లియర్ వెపన్ అక్కర్లేదు, మేము ఎప్పుడు కావాలంటే ట్యాప్ ఆఫ్ చేస్తాం, ఆన్ చేస్తాం. ఓకే, ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమో అది ఓపెన్ పెట్టాలి ఎట్లయినా, బికాజ్ వరల్డ్ వైడ్ ఆయిల్ ప్రైసెస్ అంతా దాని మీద ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళ రిజర్వ్స్ చూసుకున్నా కూడా అవి దగ్గరకు వచ్చాయి. అదే. సో ఈ హెజ్బుల్లా గురించి మీకు చెప్పాను. ఇప్పుడు హెజ్బుల్లాని డిసామ్ చేయాలని, విచ్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. హెజ్బుల్లా ఏమంటున్నారంటే మేము లెబనాన్లో ఒక సివిల్ వార్ చేపిస్తాం, వీ విల్ హ్యావ్ ఎ సివిల్ వార్. మమ్మల్ని డిసామ్ చేయడానికి ట్రై చేస్తే మా ప్రజలు ఉన్నారు అక్కడ, షియా వాళ్ళు, హెజ్బుల్లా సపోర్టర్స్, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారు. అండ్ ఎస్టర్డే నైట్, నిన్న రాత్రి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా నిన్న రాత్రి జరిగింది అది. బైక్స్ మీద చాలా యంగ్స్టర్స్ తిరిగి హెజ్బుల్లా స్లోగన్ షౌట్ చేస్తున్నారు బెరూట్లో. ఓకే, అది పెద్ద ఒక ఛాలెంజ్గా రాబోతుంది. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఈజిప్ట్ అనే ఒక దేశం ఉంది, 6 Day వార్ ఫైట్ చేశారు ఇజ్రాయెల్తో. అన్ని దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు 1948 మేలో. మనకు వచ్చిన స్వాతంత్రం వచ్చిన 1 సంవత్సరం తర్వాత వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అంటే వాళ్ళు స్వాతంత్రం లేదు, వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజిప్ట్తోనప్పుడు వాళ్ళ తర్వాత 1979 అనుకుంటాను దే మేడ్ అ పీస్ డీల్. ఇవాళ దాకా ఈజిప్ట్కి ఇజ్రాయెల్కి గొడవ లేదు, నో ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత మీకు గుర్తున్న అన్వర్ సదాత్ అండ్ మెకమ్ బెగిన్ అండ్ యాసిర్ అరఫాత్ సంతకం పెట్టి నోబెల్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి. దే సైన్డ్ పీస్ అగ్రిమెంట్. అఫ్కోర్స్ అగ్రిమెంట్ పీసెస్లో అయిపోయిన తర్వాత పీస్ లేదు. ఇప్పుడు గాజా వాళ్ళ చేతిలో ఉంది, యాక్చువల్లీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇజ్రాయెల్ జార్డన్తో 1994లో ఒక ఒప్పందం చేశారు, పీస్ అగ్రిమెంట్. అది ఇప్పుడు కూడా అట్లనే ఉంది, నో ప్రాబ్లం. ఎక్కడ ఏ గొడవ లేదు ఈ జార్డన్తో. అందరికి తెలిసిపోయింది, మీ ఇజ్రాయెల్తో గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఫినిష్ చేసేస్తారు మిమ్మల్ని, మీ సిచ్యువేషన్ చాలా టెరబుల్ అయిపోతుంది, మీది అన్స్టేబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఇరాన్, హెజ్బుల్లా, ఎస్పెషలీ లెబనాన్తో సంతకం ఎందుకు పెట్టలేరు? చేయొచ్చు, కానీ లెబనాన్లో హెజ్బుల్లా కూర్చున్నారు, వాళ్ళని డిసామ్ చేయాలి, వీళ్ళు చేయలేరు. రేపు ఒక యునైటెడ్ నేషన్స్ ఫోర్స్ వస్తే కూడా చేయలేరు దీన్ని. ఓకే, దట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఇప్పుడు ఇరాన్లో కూడా ఒక 2 గ్రూప్స్ నడుమిట్లో గొడవ ఉంది. ఒకటి అరాచి ఫారెన్ మినిస్టర్, పెస్కేషియన్ వాళ్ళ ప్రెసిడెంట్, అండ్ గాలిబాఫ్ వాళ్ళ పార్లమెంట్ స్పీకర్
వీళ్ళే మెయిన్ నెగోషియేటర్స్. వీళ్ళు ముగ్గురు ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్ ఐఆర్జీసీ ఉన్నారు, రెవల్యూషనరీ గార్డ్స్. వాళ్ళే అప్పుడప్పుడు షిప్ మీద ఫైర్ చేస్తుంటారు. వీళ్ళు నడిమిట్ల ప్రాబ్లం ఇది వీళ్ళిద్దరు. ఐఆర్జీసీకి ఏమనిపిస్తుందంటే ఇరాన్ సరెండర్ చేసేసారు మొత్తం ఈ అగ్రిమెంట్లో అని చెప్పేసి. ఏది ఆపోజిట్ యూఎస్లో చెప్తుంది. ప్రజలు చెప్తున్నారు మీరు సరెండర్ చేసేసారంటే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సరెండర్ చేశాడు ఇరాన్కి అని చెప్పేసి. ఓకే, తో అందరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ముందుకు వెళ్తూ ఏం జరగబోతుంది? ఇప్పుడు ఖతార్లో ఏం మాట్లాడతారు? విల్ ద స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బీ కెప్ట్ ఓపెన్? ఎస్ అంటున్నారు యాజ్ ఆఫ్. ఇంకోటి ఖతార్ దీంట్లో ఎందుకు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అది నేను చెప్పాను మీకు. జారెడ్ కుష్నర్ తోని ఒక సంబంధం ఉంది వాళ్ళకి, వాళ్ళ బిజినెస్ డీల్ చేసుకుంటున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా, ఈవెన్ కొడుకుతో కూడా బిజినెస్ డీల్స్ ఉంది వాళ్ళకన్నా చాలా మటుకు. అండ్ నేను చెప్పాను చూడండి $400 million ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు, విచ్ ఇస్ నౌ గోయింగ్ టు బి ద ప్రెసిడెన్షియల్ ఎయిర్ ఫోర్స్ 1 ఫ్లయింగ్ వైట్ ప్యాలెస్ అని కూడా అది ఉంది దానికి ఇచ్చారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ ఒక చాలా మటుకు ఒక టెండర్ పాట్ అని చెప్పొచ్చు. ఎప్పుడు అది కాలిపోతుందో తెలియదు మనకి. వెస్ట్ ఏషియా అట్లా ఉంది, ఆ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్ చేస్తున్న దానికి మేబీ వాళ్ళ ఇంట్లో ఒక రీజనల్ సూపర్ పవర్గా మారడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సౌదీ అరేబియా కాదు, ఖతర్ కాదు, బహ్రెయిన్ కాదు, కువైత్ కాదు, ఒమాన్ కాదు, యుఏఈ కాదు, మేమే రీజనల్ పవర్ అని చూపిస్తున్నారు వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.